జుట్టు బాగున్నోళ్ళు తీరు పాపడ తీస్తారు. కొందరు పైకి దూతారు, ఇంకొందరు కిందికి దూతారు, ఇంకొందరు నెత్తి స్టైల్గా కనిపించనీకే తీరు కటింగ్లు కూడా చేయించుకుంటారు. కానీ ఒక తాన మాత్రం ఒకటి కాదు రెండు కాదు 3 ఊళ్ళ జనాలకు నెత్తి ఉండనంటే ఉండనని ఊసిపోతుందట. మరి గా కథ ఏందో చూద్దాం రండి. ఎవరికన్నా పులులు సింహాలను చూసి బుగులు పడతారు, కానీ ఈ మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఉన్న 3 ఊరోళ్ళు మాత్రం ఊసిపోతున్న ఎంటికేలను చూసి బుగులు పడుతుర్రు. బోర్గావు, కల్నాడు ఇంకా హిగ్నా అనే 3 ఊరోళ్ళకైతే నెత్తి మీద ఎంటికలు ఉండనంటే ఉండనని రాలిపోతున్నాయి. దీంతో ఊళ్ళో ఎవ్వళ్ళని చూసినా అన్ని బోడమొఖాలే కనబడుతున్నాయి. అయితే మాడ మీద నెత్తి మొలిసే జాగ బలంగా లేదు. కుదుళ్ళు మొత్తం షెదలు పట్టినట్లు అయినాయి. మొలిసిన ఎంటిక కూడా గట్టిగా 4 వద్దులు ఉంటలేదు. పెద్ద ముచ్చటేంటిదంటే ఒకరికి వారం కింద నెత్తి బానే ఉండేనట, కానీ వారం తిరిగే లోపలనే జుట్టంతా ఊసిపోయి బట్టతలకాయ అయ్యింది. ఇది చూసిన ఊరోళ్ళు ఓరక్కో వారం దినాలలోనే వాని నెత్తి క్రికెట్ మైదానం అయ్యింది, ఇదేమి ఇచ్చేంద్రం అని అధికారులకు మతలబందిస్తే వాళ్ళొచ్చి అన్ని షెకిళ్లు చేసిర్రు. ఊరోళ్ళు తాగుతున్నది ఉప్పు నీళ్లు, గా నీళ్లు కూడా చాలా గలీజున్నాయి. అందుకే పేల బలం సచ్చి నెత్తి మీద ఎంటికలు ఉంటలేవని నెత్తురు శాంపుల్స్ తీసి టెస్ట్లకు పంపిర్రు. ఇప్పటికైతే అసలు కారణం అయితే దొరకలేదు గాని బట్ట తలకాయ చూసి ఊళ్ళకు ఎవ్వడు పిల్లనిచ్చేటట్లు లేడుగా అని అనుకుంటుర్రుగా 3 ఊళ్ళ జనాలు. మరిగా అసలు కారణం ఏందో అధికారులే చెప్పిపోయినా కూడా మా బంగారం అసొంటి ఎంటికలను మళ్ళా మొలిపియాలి అని కోరుతుర్రు అక్కడి జనాలు.